నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ధర్మరాజు యొక్క అద్భుతమైనటువంటి శక్తిఘాతంతో శల్యుడు నేల మీద పడిపోయాడు. అతడు మరణించగానే అక్కడున్నటువంటి కౌరవ సైన్యాన్ని కూడా ధర్మరాజు సంహరించడానికి పూనుకున్నాడు. ఇంతలో శల్యుడి యొక్క సోదరుడు తన సోదరుడి యొక్క మరణానికి ప్రతీకారం చేయాలి అన్న భావంతో ధర్మరాజు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ధర్మరాజు అతన్ని కూడా సంహరించడం జరిగింది. ఈ సాత్యకి మిగిలినటువంటి కౌరవ సైన్యాన్ని కూడా సంహరిస్తూ ఉండగా కృతవర్మ వచ్చి సాత్యకిని ఎదుర్కోవడం జరిగింది. అప్పుడు సాత్యకి కృతవర్మ యొక్క రథాన్ని భగ్నం చేసినప్పుడు కృపాచార్యుడు ఈ కృతవర్మని తన యొక్క రథం మీద ఎక్కించుకుని దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఈ విధంగా కౌరవ సైన్యం చిన్నాభిన్నం అయిపోతూ ఉంది. అప్పుడు దుర్యోధనుడు స్వయంగానే పాండవులతో యుద్ధం చేసి కొంతసేపు వాళ్ళని ఆపగలిగాడు. ఇంతలో కృతవర్మ ఇంకో రథం మీద వచ్చి ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు కృతవర్మ యొక్క అశ్వాలను చంపేశాడు. అప్పుడు అశ్వత్థామ కృతవర్మను తన రథం మీద ఎక్కించుకొని మళ్ళీ దూరంగా తీసుకెళ్ళిపోయాడు. ఇట్లా ఒకళ్ళనొకళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కృపాచార్యుడికి ధర్మరాజుకి మధ్య అద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ విధంగా జరిగిన సందర్భంలో అటు కౌరవులు ఇటు పాండవులు భేరీలు మ్రోగిస్తూ ఉన్నారు. ఇక శల్యుడితో వచ్చినటువంటి 700 మహావీరులు, శల్యుడితో వచ్చినటువంటి 700 మంది మహావీరులైనటువంటి రధికులు ఈ పాండవుల మీద యుద్ధానికి బయలుదేరారు. శల్యుడు చనిపోవడంతో వాళ్ళ ఆక్రోశంతో ఆవేశంతో ఎట్లాగైనా సరే పాండవులను చంపాలని వాళ్ళు బయలుదేరారు. ఈ సందర్భంలో దుర్యోధనుడు ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు శ్వేత ఛత్రంతో. అతను అన్నాడు, తొందరపడద్దు, మీరు ఆగండి, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళకండి అని ఆపుతూ ఉన్నాడు ఈ 700 మంది మహావీరుల్ని. ఎందుకు? ఇప్పుడు ధర్మరాజు ఫామ్లో ఉన్నాడు, ఈ సందర్భంలో పాండవులు ఫామ్లో ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతే చచ్చిపోతారు అన్న భయంతో ఈ యొక్క దుర్యోధనుడు వద్దు మీరు వెళ్ళకండి అన్నాడు. కానీ వాళ్ళు ఏమాత్రం ఆగకుండా పాండవ సైన్యంలోకి దూసుకెళ్లారు ఈ యొక్క మద్రవీరులైనటువంటి 700 మంది. అప్పుడు ఇది న్యూస్ తెలిసింది మిగతా పాండవులకు, దూరంగా ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. ఈ లోపల వీళ్ళేమో ధర్మరాజు అక్కడ అని చెప్పని విపరీతమైన కోపంతో యుద్ధం చేసుకుంటూ నరుక్కుంటూ ముందుకు పోతూ ఉన్నారు. అప్పుడు శకుని, ఏంటిది, మనందరం చూస్తూ ఉండగానే ఈ మద్రవీరులందరూ కూడాను పాండవ సైన్యాన్ని నశింపజేస్తూ ఉన్నారు, నువ్వేమో మాట్లాడకుండా ఇక్కడ దూరంగా కూర్చుని వాళ్ళని వద్దంటున్నావు, యుద్ధరంగంలో నువ్వు ఉండగా వాళ్ళేదో యుద్ధం చేసుకుంటూ పాండవులను చంపుతూ ఉంటే మనం దూరంగా నిలబడి చూస్తూ ఉండటం ఏంటి, పద మనం కూడా వెళ్ళాలి అన్నాడు. ఎవరు? శకుని. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, నేను వద్దంటూ కూడా వినిపించుకోవట్లేదు, నేను వద్దంటే కూడా ఆ మద్రవీరులు వినిపించుకోకుండా పాండవ సైన్యంలో చొచ్చుకుపోయారు, నా మాట వినలేదు, నేనేం చేయాలి, అందుకని నేను వెళ్ళట్లేదు అన్నాడు. ఓరిని, నువ్వు భలే ఉన్నావయ్యా, నీ సైన్యమేమో ఉత్సాహంతో ఉద్రేకంతో శత్రు సైన్యాన్ని చంపడానికి వెళ్తుంటే నీ మాట వినలేదన్న కోపంతో నువ్వు ఇక్కడే ఆగిపోతావా? వాళ్ళు వెళ్ళి పాండవుల యొక్క సైన్యాన్ని సంహరిస్తారా? చూడటానికి ఏం బాగాలేదు, ఇది నా మాట విను, ఏదో వాళ్ళు ఉత్సాహంతో వెళ్ళారు యుద్ధానికి, మనం కోపగించకూడదు, మనం కూడా పద నడువు, మనం కూడా వెళ్ళి వాళ్ళకి సహాయంగా యుద్ధం చేయాలి, కానీ వాళ్ళు నీ మాట వినలేదన్న కోపంతో నువ్వు నాన్ కోఆపరేషన్ ఏంటి, ఇది కరెక్ట్ కాదు కదా అన్నాడు శకుని. అప్పుడు దుర్యోధనుడు సైన్యంతో వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళేసరికి అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. వాళ్ళు ఆవేశంగా నరుక్కుంటూ పోయారు, తర్వాత వాళ్ళు నరికేయబడ్డారు కూడా. అంటే ఈ మద్రవీరులు 700 మందిని కూడా పాండవ వీరులు కూడా చంపేయడం జరిగింది. అంటే దుర్యోధనుడు లేటుగా వెళ్ళేసరికి అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. వద్దన్నారు, లోపలికి వెళ్ళారు ఆ 700 మంది. వాళ్ళనేమో పాండవ వీరులు చంపేసిన దాకా దుర్యోధనుడు బయటకు వచ్చి వినోదం చూస్తూ ఉన్నాడు. నా మాట అనకుండా వెళ్ళారు, వాళ్ళు అనుభవించని వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు అన్నట్టుగా ఊరుకున్నాడు. శకుని బుద్ధి చెప్పి తీసుకెళ్లేసరికి అక్కడ జరగాల్సినటువంటి ఘోరం జరిగిపోయింది. అప్పుడు ఇహ దుర్యోధనుడు సైన్యంతో ముందుకు దూసుకెళ్ళినప్పుడు పాండవ సైన్యం ఈ దుర్యోధన సైన్యాన్ని చెల్లాచెదరు చేసినప్పుడు కౌరవ సైన్యం కూడా అక్కడి నుంచి దూరంగా పారిపోతూ ఉంది. దుర్యోధనుడు వాళ్ళకి ధైర్యం చెప్పి, దయచేసి నాతో సహకరించండి, యుద్ధం చేద్దాము అని అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు చాలామంది సైన్యం భీముడిని చుట్టుముట్టినప్పుడు రథం దిగి గద ధరించి దాంతో 21,000 మంది కాలిబంట్లను ఆ క్షణంలో భీముడు సంహరించడం జరిగింది. మిలేచ్ఛ రాజు అయినటువంటి శాల్యుడు
ఒక పెద్ద ఏనుగు మీద ఎక్కి పాండవ సైన్యాన్ని చిన్నాభిన్నం చేయడం మొదలెట్టాడు. అది ధృష్టద్యుమ్నుడి యొక్క బాణవర్షానికి కోపంతో ఎత్తి అతని రథాన్ని దూరంగా పారేసింది. దాంతో ధృష్టద్యుమ్నుడు ఒక గద తీసుకుని ఎగిరి తన రథం నుంచి భూమి మీదకి దూకి ఆ యొక్క ఏనుగుని ఆ గదతోనే సంహరించడం జరిగింది. ఆ తర్వాత సాత్యకి మరో ఏనుగు మీద వచ్చి ఆ శాల్వుణ్ణి వధించడం జరిగింది. ఆ తర్వాత సాత్యకితో జరిగినటువంటి యుద్ధంలో కృతవర్మ కూడా ఓడిపోయాడు. ఈ రెండు సైన్యాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు దుర్యోధనుడు విపరీతమైనటువంటి ఆవేశంతో సామాన్యమైనటువంటి సైన్యాన్ని సంహరించడం ప్రారంభించాడు. సంహరించిన మాట వాస్తవమే, కానీ దుర్యోధనుడు సామాన్యుల మీద ప్రతాపాన్ని చూపిస్తూ అద్భుతంగా అనేక మందిని చంపడం జరిగింది. ఈ సందర్భంలో భీముడు అశ్వత్థామని బాణవర్షంతో అడ్డుకోవడం జరిగింది. మరోపక్క శకుని ధర్మరాజును ఎదిరించాడు. అప్పుడు ఆ యొక్క ధర్మరాజు యొక్క రథాలలో ఉన్నటువంటి అశ్వాలలో 4 వధించడం జరిగింది శకుని. దాంతో రథం లేకుండా అయిపోయింది ధర్మరాజుకి. అప్పుడు సహదేవుడు ధర్మరాజును తన రథం మీద ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కాసేపటికి ధర్మరాజు మళ్ళీ వేరే రథం మీద వచ్చి శకుని మీద బాణవర్షం కురిపించాడు. ఈ విధంగా శకుని ధర్మరాజు అద్భుతమైనటువంటి యుద్ధం చేసుకుంటుంటే సైన్యం అంతా చాలా ఆసక్తిగా చూస్తోంది. ఎందుకంటే ఆ రోజు పాచికలతో యుద్ధం చేసుకున్నారు, ఈరోజు బాణాలతో యుద్ధం చేసుకుంటున్నారు. సో క్వైట్ ఇంట్రెస్టింగ్. కొన్ని కాంబినేషన్స్ వచ్చినప్పుడు జనాలకి చాలా ఆసక్తి కలుగుతుంది. ఉదాహరణకి ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడు వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని ఒకళ్ళు చంపడం కోసం ఒకళ్ళు పుట్టారు. అదేవిధంగా మనకి ధృష్టద్యుమ్నుడికి అశ్వత్థామకి కాంబినేషన్ వచ్చినప్పుడు కూడా ధృష్టద్యుమ్నుడికి ఎప్పుడు కూడా అశ్వత్థామ ఎందుకో తనకు ప్రళయకాల రుద్రుడిలాగా తను చంపడానికి పుట్టినట్టుగా కనిపించేవాడు. ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి మహాభారతంలో. ఆ పర్టికులర్ వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటుంటే మిగతా వాళ్ళు యుద్ధం చేయడం మానేసి ఇంట్రెస్టింగ్గా చూడాలనుకుంటారు. ఇప్పుడు మన సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ అనో, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అనో, ధోని బ్యాటింగ్ అనో, లేదా లేటెస్ట్గా అనేక మంది క్రికెటర్స్ వచ్చారు, యంగ్స్టర్స్. వాళ్ళ యొక్క బ్యాటింగ్ చూసినప్పుడు సడన్గా పనులు ఆపేసుకుని అక్కడే చూస్తూ ఉంటాం క్రికెట్లో కదా. అలాగే ఫుట్బాల్లో రొనాల్డో బాల్ దగ్గరికి వచ్చినప్పుడు, రొనాల్డో బాల్తో ముందుకెళ్తూ ఉన్నప్పుడు అందరూ పని ఆపేసి దాని వంక చూస్తుంటారు గోల్ అవుతుందా కాదా అని. ఇట్లా అనమాట. కొంతమంది స్పెషలిస్టులు కొన్ని కాంబినేషన్స్ని జనాలు ఆసక్తిగా తిలకిస్తారు. అట్లాగే ఇక్కడ కూడా యుద్ధంలో కూడాను మనకి ధర్మరాజు శకుని యుద్ధం చేసుకుంటుంటే వీళ్ళు పాచకలతో ఆ రోజు యుద్ధం చేసుకున్నారు, ఇప్పుడు బాణాలతో యుద్ధం చేసుకుంటున్నారు అన్నటువంటి క్యూరియాసిటీ తోటి అందరూ ఉత్సాహంతో చూస్తూ ఉన్నారు. ఇదో పక్కన దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడు అదేవిధంగా శకుని కుమారుడైనటువంటి ఉలుకుడు నకులుడు తీవ్రంగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. యుద్ధరంగం అంతా బాణాల యొక్క వర్షంతో తడిసిపోతూ ఉంది. ఈ తడిసిపోతూ ఉండగా మనకి శిఖండి లాంటి వీరులందరూ కూడా వచ్చి ఇటు ధర్మరాజుకి రక్షకంగా వచ్చారు. ఎందుకంటే ఈ యొక్క దుర్యోధనుడు 700 మంది వీరులను ధర్మరాజు మీదకి పంపించాడు అనమాట. అది సంగతి. అందుకని ధర్మరాజును రక్షించడం కోసం ఈ శిఖండి లాంటి వీరులందరూ కూడా వచ్చి ఆ దుర్యోధనుడు పంపించినటువంటి 700 మంది మహావీరులను కూడా చంపేయడం జరిగింది. అప్పుడు శకుని ఓకే మీరందరూ కూడా నేను ముందు వైపు నిలబడి పాండవులతో యుద్ధం చేయండి, నేను వెనక వైపు నుంచి శత్రు సంహారం చేస్తాను అన్నాడు. ఈ విధంగా అటు మద్ర సైన్యాలు అలాగే కొంతమంది వీరులు ముందుకెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు శకుని వాళ్ళని ఫాలో అవుతూ వెనకాల వెళ్తూ సైన్యాన్ని మన యొక్క పాండవ సైన్యాన్ని చంపడం జరిగింది. ఈ విధంగా జరుగుతూ ఉండగా దుర్యోధనుడి సైన్యాలు ఒకానొక సందర్భంలో పాండవుల యొక్క స్పీడ్ తట్టుకోలేక మళ్ళీ వెనక్కి తిరిగినాయి. ఈ లోపల గాంధార రాజుకు చెందినటువంటి 10,000 మంది అశ్వసైన్యం వెనక భాగం నుంచి వచ్చి పాండవ సైన్యాన్ని పీడించడం ప్రారంభించింది. దాంతో పాండవ సైన్యం చెల్లాచెదరైపోయింది. అప్పుడు ధర్మరాజు సహదేవుడితో అన్నాడు, సహదేవా ఈ దుర్మతి అయినటువంటి శకుని వెనక నుంచి కొడుతున్నాడు దెబ్బ. ఇలా చెప్పాను కదా 700 మందిని సైన్యం వీడందరినీ ముందు నుంచి పంపిస్తున్నాడు అనేక మంది వీరులని. ఈ శకుని వెనక వైపు నుంచి వచ్చి దొంగ దెబ్బ తీస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎట్లాగైనా సరే ద్రౌపది పుత్రులతో వెళ్ళి ఆ శకునిని సంహరించండి. ఈ లోపల నేను ఈ రథ సైన్యాన్ని ముందు వైపు వచ్చినటువంటి సైన్యాన్ని నేను సంహరిస్తాను అన్నాడు ధర్మరాజు. ఇప్పుడు సహదేవుడు ధర్మరాజు చెప్పిన ప్రకారం అశ్వగజ సైన్యంతోనూ 3,000 మంది కాలిబంట్లతోనూ శకుని యుద్ధం చేస్తున్న ప్రదేశానికి వెళ్ళిన సందర్భంలో ఘోర యుద్ధం జరిగి శకుని పలాయనం చెత్తగించాడు. తిరిగి ఈ ద్రౌపది కుమారులు ధృష్టద్యుమ్నుడి దగ్గరికి సహదేవుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే మళ్ళీ శకుని వెనక్కి వచ్చి
మళ్ళీ ఈ యొక్క సైన్యాన్ని పీడించడం ప్రారంభించాడు. దాంతో తీవ్రమైనటువంటి యుద్ధం జరిగి అనేక మంది పాండవ సైన్యం మరణించడం జరిగింది. ఆ సందర్భంలో పాండవులు తిరిగి రెచ్చిపోయి కౌరవ సైన్యాన్ని సంహరించడం ప్రారంభించారు. ఈలోగా 700 అశ్వాలతోటి శకుని తిరిగి వచ్చి యుద్ధం చేయండి అని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో దుర్యోధనుడు ఎక్కడున్నాడు అని వెతుక్కున్నాడు శకుని. ఆ సందర్భంలో ఆ రణమధ్యంలో ఉన్నటువంటి తెల్లని యొక్క ఛత్రంతో ఉన్నాడే, అదిగో అక్కడున్నాడు రాజు అయినటువంటి దుర్యోధనుడు. వెళ్ళు అన్నప్పుడు శకుని రథ సైన్యంలో మధ్యలో ఉన్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, నువ్వు చెప్పినట్లుగా నేను వెనక నుంచి యుద్ధం చేసి అనేక మంది పాండవ సైన్యాన్ని సంహరించాను, అశ్వాలన్నింటినీ కూడా చంపేశాను, ఇక నువ్వు వెళ్ళి రథాలను సంహరించాలి, ఆ విధంగా పద అని చెప్పని శకుని సంతోషంతో దుర్యోధనుడికి చెప్తూ ఉన్నాడు. దాంతో కౌరవ సైన్యాలన్నీ కూడా విజయం కోసం పాండవుల యొక్క రథ సైన్యం మీదకి యుద్ధానికి వెళ్ళాయి. ఈ విధంగా సింహనాదాలు మొదలైనవి. అది చూశాడు. ఈ యొక్క శకుని వెనక నుంచి రావటం, కొంతమంది అశ్వదళాన్ని సంహరించటం, మళ్ళీ వెనక్కి వెళ్ళటం, ఇప్పుడు దుర్యోధనుడితో కలిసి వెళ్ళి రథాల మీదకి యుద్ధానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా దూరం నుంచి అర్జునుడు చూశాడు. కృష్ణ, 18 రోజులైంది ఆ యుద్ధం మొదలయ్యి, ఇవాళ యుద్ధాన్ని క్లోజ్ చేసేద్దాం ఎట్లా కొట్ల, ఇక లాభం లేదు. సముద్రం అంత సైన్యం ఉండేది కౌరవులకి, ఇప్పుడు అది ఆవు యొక్క పాదం, గోష్ పాదం అంటారు, గోవు యొక్క పాదం ఎంత ఉందో అంత సైన్యం అయిపోయింది, చిన్నదైపోయింది. ఇంతమంది మహారథులు మరణించినా కానీ దుర్యోధనుడికి బుద్ధి రాలేదు. అందువలన ఇక లాభం లేదు, నేను ఈరోజు విజృంభిస్తాను, సైన్యాన్ని సర్వనాశనం చేసేస్తా, ఇంకా చాలు, వాటితో క్లోజ్ చేద్దాం అని చెప్పి అనగానే కృష్ణుడు ఆ రథాన్ని సైన్యం యొక్క మధ్యలోకి తీసుకెళ్ళాడు. శత్రు సైన్యం యొక్క మధ్యలోకి తీసుకెళ్ళగానే శత్రు సంహారం ప్రారంభించాడు అర్జునుడు. దాంతో సైన్యం అంతా కూడా కకావికలై పారిపోవడం ప్రారంభించాడు. మన యొక్క దుర్యోధనుడు చూస్తూ ఉండగానే కొద్దిమంది మాత్రమే నిలబడి దుష్టజుమ్నుడితో యుద్ధం చేయడం జరిగింది. దుర్యోధనుడు దుష్టజుమ్నుడిని ఎదిరించాడు. దుష్టజుమ్నుడు అతని యొక్క రథ అశ్వాలని సారథిని కూడా చంపేశాడు. అప్పుడు దుర్యోధనుడు ఒక గుర్రాన్ని ఎక్కి శకుని ఉన్న చోటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత కౌరవుల యొక్క గజ సైన్యాన్ని ఇటు అర్జునుడు బాణాలతోటి, అటు భీముడు తన యొక్క గదతోటి సర్వనాశనం చేయటం ప్రారంభించింది. ఈ విధంగా జరగగానే ఈ యొక్క రథాల మధ్యలో దుర్యోధనుడు రథం కనపడలా. ఎందుకని? ఆయన గుర్రమెక్కి వెళ్ళిపోయాడు కదా శకుని దగ్గరికి. అందువల్ల దుర్యోధనుడు ఎక్కడున్నాడో ఎదుగుతుంటే కనపడట్లా. అప్పుడు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కూడా దుర్యోధనుడు ఎత్తుక్కుంటున్నారు, ఎక్కడున్నాడని. అప్పటికే దెబ్బలు తినున్నటువంటి అనేక మంది సైన్యము ఒక విధమైనటువంటి ఉక్రోషంతో, కోపంతో, ఇప్పుడు రాజుతోటి మీకేంటి పనయ్యా, మా సంగతి చూడండి, వాళ్ళు చంపేస్తున్నారు మమ్మల్ని, పాండవ సైన్యాలు మమ్మల్ని చంపేస్తున్నాయి, మీరు మా సంగతి పట్టించకుండా రాజుగారి క్షేమం గురించి మాట్లాడుతున్నారు, ఆయన బతుకుంటే మీకు కనపడతాడులే, ఇప్పుడు ప్రస్తుతానికి మాతో కలిసి యుద్ధం చేయండి, ఇప్పుడు మీకు రాజు ఏం చేయాలి అన్నాడు. ఆ మాటలు కూడా స్పష్టంగా రావట్లేదు. దెబ్బలు తగిలి ఒళ్ళంతా గాయాలతోటి తీవ్రంగా రక్తం ఓడుతున్నటువంటి కౌరవ సైన్యము విపరీతమైనటువంటి ఆక్రోశానికి గురైంది. మీరు రాజుగారి క్షేమం గురించి ఆలోచిస్తున్నారు, మమ్మల్ని అంతా యుద్ధంలో పెట్టి మీరు మళ్ళీ ఆయన దగ్గరికి పోతారా అనగానే, అయినా కానీ విన్నట్టుగా అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కూడా ఆ పాంచాల సైన్యాన్ని చీల్చుకుంటూ ఈ రథాలను వదిలేసి శకుని ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే పాండవులు, దుష్టజుమ్నుడు కలిసి ఆ యొక్క రథాల మీద యుద్ధానికి దిగారు. పాండవులు, దుష్టజుమ్నుడు కలిసి. దాంతో సైనికులు చాలా దిగులు పడిపోయారు. ఎందుకని చెప్పారు వాళ్ళు, అశ్వత్థామని, కృపాచార్యుని, కృతవర్మని రిక్వెస్ట్ చేశారు, మీరు రాజు క్షేమం కోసం వెనక్కి వెళ్ళకండి, మా క్షేమం చూడండి, వీళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు అన్నా కూడా వినిపించుకోకుండా వాళ్ళు దూరంగా దుర్యోధనుడి దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిపోయారో వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయారు. ఇటుపక్క నుంచి కూడా పాండవ వీరులందరూ కూడాను వాళ్ళ మీద ఒక్కసారి దండయాత్ర దిగేసరికి దాంతో వాళ్ళు దిగులు చెంది నిష్క్రియంగా ఉండిపోయిన సందర్భంలో పాపం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా భీమార్జునులు ఆ సైన్యాన్ని నిశ్శేషంగా కూడా అనతికాలంలోనే సంహరించడం జరిగింది. ఈ సందర్భంలో ఒక విషయం చెప్పుకోవాలి. సాత్యకి సంజయుడు యొక్క పరివారాన్ని సంహరించి అతన్ని ప్రాణాలతో పట్టుకున్నాడు. సంజయుడు ఎవరండి అని గుర్తు చేసుకోండి. సంజయుడు ఎందుకున్నాడు యుద్ధరంగంలో? ఈ 18 రోజుల యుద్ధాన్ని కూడా ఎప్పటికప్పుడు చూసి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో యుద్ధంలో
యోధుల మనసులో ఏముందో తెలుసుకుని ప్రత్యక్షంగా జరిగినటువంటి సన్నివేశాలను గమనించి అవన్నీ కూడా మన యొక్క ధృతరాష్ట్రుడితోటి ప్రతిరోజు వెళ్ళి చెప్పేవాడు. ప్రతిరోజు కాదు, కొద్ది రోజులకు ఒకసారి వెళ్ళి చెప్పి వస్తూ ఉండేవాడు. దానికోసం ఉన్నటువంటి కెమెరామన్, ఒక విధంగా కెమెరామన్ సంజయుడు కొంత పరివారంతో యుద్ధరంగంలో తిరుగుతున్నాడు. మనం అనుకుంటున్నాం కళ్ళు మూసుకుంటే ఆయన కనపడిందని. కళ్ళు మూసుకుంటే ఏం కనపడింది? యుద్ధరంగంలో ఉండి కళ్ళు మూసుకుంటే ఎవరి మనసులో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది తెలిసేవి ఆయనకి. అంతే తప్పితే సంజయుడు ధృతరాష్ట్రుడు ముందు కూర్చొని కళ్ళు మూసుకుని 18 రోజులు టెలికాస్ట్ చేయడం కాదు జరిగింది. ఆయన చేసింది ఏంటంటే ఇల్లు రికార్డింగ్ చేసుకొచ్చి ఏడుకొచ్చి చెప్పేవాడు. అక్కడ యుద్ధరంగంలో జరిగినవన్నీ ఏడుకొచ్చి పోసుకొచ్చినట్టు చెప్పేవాడు. అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే అందరి మనసులో ఉన్నా కూడా తెలుసుకోగలిగేవాడు. కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ అతను గ్యాదర్ కాగలిగేది. అదొక్కటే సంజయుడికి ఉన్నటువంటి ఫీచర్. అందువలన ఆ సంజయుడిని సాక్షికి పట్టుకొని బంధించడం జరిగింది. సరే, ఇలా జరుగుతూ ఉండగా దుర్యోధనుడు కనపడలా. దాంతో కృపాదులు, అశ్వత్థామ మొదలైనటువంటి మహావీరులందరూ కూడా ఎక్కడున్నాడు ఎదుర్కొంటూ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత భీముడు ఒక పక్క గజసేనని విపరీతంగా సంహరిస్తూ ఉన్నప్పుడు 11 మంది ధృతరాష్ట్ర కుమారులు ఇంకా బతికున్నారు. మొత్తం 100 మందిలో 11 మంది ఇంకా బతికున్నారు. అప్పుడు వాళ్ళతో నిరాశతోటి ఎట్లాగైనా భీముడిని చంపు ఉద్దేశంతో వాళ్ళు ముందుకు దూకారు మిడతల్లాగా. ఆ విధంగా దూకినప్పుడు వాళ్ళ 11 మందిని కూడా ఒక్కొక్కళ్ళుగా భీముడు సంహరించడం జరిగింది. అప్పుడు కౌంట్ వేసుకున్నాడు. ఎవరు? భీమసేనుడు. 1, 2, 3 మొత్తం 100 మంది పూర్తయ్యారు. ఒక్క దుర్యోధనుడు మిగిలి ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలిన 99 మందిని నేను సంహరించడం జరిగింది. నిన్ను కృతార్థుడినయ్యాను, నా జన్మ సఫలమైంది, నా యొక్క ప్రతిజ్ఞ దాదాపుగా నెరవేరినట్టే అని చాలా సంతోషంగా భావించాడు భీమసేనుడు. అయితే ఇంటికి దుర్యోధనుడు ఏమయ్యాడు? యుద్ధరంగం నుంచి పారిపోయాడా, ఇంకా యుద్ధరంగంలో ఉన్నాడా? ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.